కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే ఈ మాసం నెల రోజులు చేసే పూజలన్నింటికంటే కార్తీక పౌర్ణమి నాటి పూజకి ఫలితం అధికమంటారు. అగ్నితత్వం మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుణ్ణి విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. చంద్రుణ్ణి కొలవడంలో మానసిక చైతన్యం, కుటుంబ శ్రేయస్సు, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతాన సౌభాగ్యం కలిగి ప్రశాంతత ఏర్పడుతోంది. అటువంటి కార్తీక పౌర్ణమి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున సాంప్రదాయం ప్రకారం ఉదయమే పుణ్యస్త్రీలు మంగళ స్నానం ఆచరించి శుచి అయిన వస్త్రం ధరించి ఇంటి ముంగట రంగవల్లులు దిద్ది పార్వతీ పరమేశ్వర్లకు ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా అలంకరించాలి. సూర్యోదయానికి పూర్వమే తులసికోట వద్ద 365 వత్తులను ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో గాని లేదా నువ్వుల నూనెతో గాని తడిపి దీపాలను వెలిగించాలి. అలాగే బియ్యం పిండితో చేసిన దీపాలను, ఉసిరికాయ దీపాలను కూడా సమర్పించాలి. పిమ్మట శివాలయానికి వెళ్ళి గుమ్మడి, కందదుంప తాంబూలాలతో బ్రాహ్మణులకు దానమిచ్చి నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. అరటి దొన్నెలో దీపాలను వెలిగించి పవిత్ర నదులలో, కాల్వలలో వదలాలి. ఈ వేళ చాలా ప్రాంతాలలో నదిమా తల్లికి పసుపు కుంకుమను సమర్పిస్తారు. ఈ దృశ్యం అత్యంత మనోహరంగా, కనులకు వింపుగా ఉంటుంది. దీనివల్ల నదిమా తల్లి సంతసించి సకల సంపదలను ప్రసాదిస్తుందని, సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ దినమంతా ఉపవాసించి సంధ్యా సమయంలో యథావిధిగా తిరిగి స్నానాదులు గావించి కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, ఐశ్వర్యం కోరుకుంటూ చంద్రునికి భక్తితో దీపాలు సమర్పించి వేడుకోవాలి. పార్వతీ పరమేశ్వర్లను, లక్ష్మీనారాయణులను ధనం, సౌభాగ్యం, ఆరోగ్యం, యశస్సు నిమ్మని ప్రార్థించాలి. ఈరోజు శివాలయంలో ఈశ్వరునికి నవరసాలతో, పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. తదనంతరం లక్షాపతి పూజ, లక్ష కుంకుమార్చనలను నిర్వహిస్తారు. ధాత్రి పూజను కూడా చేస్తారు. ఉసిరి చెట్టు లభ్యం కాకపోతే కనీసం ఉసిరి కొమ్మనైనా తులసి కోటలో ఉంచి పూజిస్తే మంచిది. ఈరోజు సంధ్యా సమయంలో శివాలయంలో జ్వాలా తోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీ పరమేశ్వర్లను పల్లకీలో నుంచి ఈ తోరణం నుండి 3 సార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ పటాపంచలై ఆనందం కలుగుతుందని శాస్త్రవచనం. కార్తీక పౌర్ణమి నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈ రోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీక పురాణం ప్రకారం ఈరోజు దీపాదానం, సాలగ్రామ దానం చేయాలి. దాన ధర్మాలు చేయాలి. ఇవి 1,000,000 రెట్లు ఫలితాలనిస్తాయని నమ్మకం. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత కలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. పౌర్ణమి నాడు శ్రీకృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈరోజు శ్రీకృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. కార్తీక పౌర్ణమి నాడు కార్తికేయుడు తారకాసుర సంహారం చేసినట్లు తెలుస్తోంది. అందువలన ఆయనకు కూడా విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు తమిళులు నూతన వధువరులను పుట్టింటికి పిలిచి వారితో దీపారాధన చేయించి సువాసినులకు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారు. దీనివలన భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని, తమ కుమార్తె వలన మరొక గృహం కాంతిలీనుతోందని నమ్మకం.
కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్గఢ్ ధ్యానాంజనేయ స్వామిని దర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అర్చన చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని, రాష్ట్రంలో సమాజాన్ని పీడించే రుగ్మతలు తొలగి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అత్యంత ఫలప్రదమైన ఈ కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో ఆచరించి మన సాంప్రదాయ విధి విధానాలను ముందు తరాలకు పదిలపరిచి లోకక్షేమానికి కృషి చేద్దాం.